నీ దివ్యాగ్ని మాలో నిరతము వెలిగించు. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. పావనమూర్తి యేసునిపై వేం చేసిన ఆత్మమా, జ్వాలల రూపున శిష్యుల నింపిన పావనాత్మమా, పావనమూర్తి యేసునిపై వేసిన ఆత్మమా, జ్వాలల రూపున శిష్యుల నింపిన పావనాత్మమా. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. బి విశాలి గారికి త్వరగా కోలుకునేలాగున కాలం సహాయం దయచేయమని ప్రార్థించుదాము. గట్టి వినయ్ కుమార్ మాలతి గారి కుటుంబము వారి వివాహ వార్షిక సందర్భంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా వారితో ఏకమై దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా వారికి కావాల్సిన దీవెనలు దయచేయమని ప్రార్థించుదాము. రాధిక గారు క్రొత్త ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తుండగా ఆ యొక్క ప్రయత్నం ఫలించలాగున ప్రార్థించుదాము. మన చిన్న ఫాదర్ వేలంగిని రాజు గారి ఈరోజు వారి యొక్క గురుపట్ల వార్షికోత్సవము, వారి గురువై 4 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. అలాగే ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి మన యోహాన్ ఫాదర్ గారికి కూడా ఈరోజు వారికి కూడా ఆర్డినేషన్ డే, వారి కొరకు కూడా ప్రార్థించుదాము. అలాగే ఎస్ ప్రతాప్ ఫాదర్ గారి సరిసా ప్రతాప్ ఫాదర్ గారి వారి యొక్క గురుపట్టాభిషేక రోజు వారి కొరకు కూడా ప్రార్థించుదాము. ఉపాడ పద్మిని గారి ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదాము. మాధవీలత, ప్రభా మరియు డిఎస్సి పరీక్షలు రాస్తున్న వారందరి కొరకు ప్రార్థించుదాము. పి గీతా భాస్కర్ గారి ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదాము. కె లాలమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించుదాము. ప్రతాప్ శ్రావణి డిఎస్సి పరీక్షలు రాస్తుండగా ఆ బిడ్డకు కాలం సహాయం దయచేయమని ప్రార్థించుదాము. ఈరోజు పెట్టినట్లే
లేవా? పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినము కథోలిక సంఘము పెంతెకోస్తు పండుగను, పవిత్రాత్మ పండుగను కొనియాడుతూ ఉంది. మన ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటైనటువంటి ఈ యొక్క పండుగ ఒక విధంగా చెప్పాలంటే కథోలిక సంఘము పుట్టినరోజు. ఆ విధంగా ఆ సంఘంలో సభ్యులైనటువంటి మనందరికి కూడా ఒక విధంగా పుట్టినరోజుగా భావించుకోవచ్చు. అయితే ఈ పవిత్రాత్మ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఒక మాటలో పవిత్రాత్మ లేకపోతే ఏదీ లేదు. పవిత్రాత్మ లేకపోతే ఏదీ లేదు. పవిత్రాత్మ వలననే క్రీస్తు ప్రభు మరియ తల్లి గర్భములో జన్మించారు. పవిత్రాత్మ వలననే సంఘము జన్మించింది. పవిత్రాత్మ వలననే బైబిలు రాయబడింది. ఇంకా ఆ విధంగా మనం పవిత్ర ఆత్మ లేక ఏది లేదు, ఏమీ చేయలేము. కాబట్టి క్రీస్తు ప్రభు మార్గములో నడవాలి అంటే పవిత్ర ఆత్మ సహాయము లేకుండా ఎవరము ఏమీ చేయలేము. కాబట్టి ఆ పవిత్ర ఆత్మ ఎడల ఏ విధంగా మనం ఉన్నామో, ఆ పవిత్ర ఆత్మ ప్రేరణకు ఎంతగా మనము లోబడుతున్నామో, ఆయనతో ఎంతగా సహకరించి మన జీవితాన్ని పండించుకుంటున్నామో మనం ఆలోచించుకుంటూ దేవుని సహాయం, పవిత్ర ఆత్మ సహాయం కోరుకుందాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్ములను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల ప్రభు అయిన సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవములకు మూలాధారము, మా ప్రార్థన ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుడు. మా పాప క్షమాపణకును, రోగ నివారణకును, పిశాచ శక్తిని పారద్రోలుటకును, రక్షణాయుతమైన నీ శక్తిని పొందుటకును,
మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై మీ దయానుగ్రహం వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపచేయుడు. ఈ విధమున మేము నిర్మల హృదయముతో మిమ్ము చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకొనగలుగుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మైనమును తుడిచివేసి నాలోని తలంపులు శుద్ధి చేసి మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. కన్నులకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి కన్నులకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీ వెలుగు నాలో నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము నీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జనితైక సుతుడా ఏలినవాడ పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పెంతెకోస్తు పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నారు. లోకమంతయు మీ పవిత్రాత్మ వరములతో
పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో మీరు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ మీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విశ్వమంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఎలాము,
మెస్పటోమియా, యూదయా, కప్పదోసియా, పెంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపిలియా, ఐగుప్తు, సిరేనయా దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగ మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని వందనములు. ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతింపుము. సువార్త సేవలు నన్ను నిలిపిన ప్రభువును పొగడుము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. చిన్నవాడను నేనని పలికిన ఇర్మియా ప్రవక్తను, చిన్నవాడను నేనని పలికిన ఇర్మియా ప్రవక్తను, నీ వాక్కు దీపములో నడిపించిన ప్రభు నీవు. బలహీనమైన మమ్ము నీవు పిలచితివా నీ సేవకై. నడిపించు నీ వాక్య వెలుగులు నడిపించు. దీవించు నన్ను దీవించు, నీ సేవలో నన్ను దీవించు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతింపుము. సువార్త సేవలు నన్ను నిలిపిన ప్రభువును పొగడుము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. యేసుని నామము, యేసుని నామము. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుక జాలడని
మీరు గ్రహింపవలను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కటే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరుకును ఒకే దేవుడు సామర్థ్యమును వసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తి నొసగును. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తి నొసగును. ఆహ్లాదమిచ్చును, సంతోషమిచ్చును నీ వాక్యము. సమాధానమిచ్చును, సంతోషమిచ్చును నీ వాక్యము. నీ వాక్యమే నీ వాక్యమే నీ వాక్యమే నీ వాక్యమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యేసు తన శిష్యులతో ఇట్లా నేను యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. నన్ను ప్రేమించువాడు నా మాట పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము చాలా పెద్దది. ఎంతసేపు అయినా మనం ధ్యానించుకోవచ్చు. అనేక అంశములు ఉన్నవి. ఆరంభములో చెప్పినట్లుగా పవిత్ర ఆత్మ లేక యేసు ప్రభువు లేరు, సంఘము లేదు, బైబిల్ లేదు, క్రైస్తవులము లేము. అన్నిటికీ మూలకారకుడు ఒక విధంగా యేసు ప్రభు అయితే, ఆ తర్వాత పవిత్ర ఆత్మయే అన్నిటికీ మూలము. కథోలిక సంఘములో బాగా నిర్లక్ష్యము చేయబడినటువంటి మూడవ వ్యక్తి యేసు పవిత్ర ఆత్మ. కానీ ఇతర క్రైస్తవ సంఘాలలో చాలా దుర్వినియోగము చేయబడినటువంటి వ్యక్తి పవిత్ర ఆత్మ. మనకేమో నిరుపయోగము, వారికేమో దుర్వినియోగము. ఆయన పేరు చెప్పి అన్నీ కూడా రకరకాలుగా చేస్తూ అన్నీ పవిత్రాత్మకు, వారు చేసే కార్యాలు కూడా పవిత్రాత్మకు ఆపాదిస్తూ ఉంటారు. మనమేమో ఉపయోగించుకోని విధంగా మనం ఉంటాము. ప్రభునందు ప్రియులారా, పవిత్ర ఆత్మ ఈరోజు మనము 2 విషయాలు ఆలోచిద్దాం. చాలా ఉన్నప్పటికీ 2 విషయాలు ఈరోజు మనకు మొదటి పట్టణములో ఉన్నటువంటి, అనగా మీ అందరికీ తెలిసిన విషయాలే మరలా జ్ఞాపకం చేసుకోవటమే. పవిత్రాత్మ వరములు, పవిత్రాత్మ ఫలితములు, ఆత్మ ఫలములు, ఈ 2 విషయాలు ఈరోజు మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పవిత్రాత్మ వరములు మన మొదటి పట్టణములో, 2వ పట్టణములో విని ఉన్నాము. కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు చక్కగా చెప్పి ఉన్నారు.
దేవుడు తన ఆత్మ ద్వారా తన వరములను వేరువేరుగా ఒక్కొక్కరికి రకరకాలుగా ఇస్తూ ఉంటారని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీరు విన్నారు ఆ వరములు ఏమిటనేటటువంటిది. ఆధ్యాత్మిక వరములు అనేకమున్నవి, కానీ వానిని వసుగు ఆత్మ ఒక్కడే. ఏమిటది? ఆ వరములు ఇస్తూ ఉన్నారు. దేవుడు పవిత్రాత్మ ద్వారా వరములు, శక్తి సామర్థ్యాలు, ఇవి అందరికీ అన్నీ ఉండవు. కానీ అందరికీ ఏయో కొన్ని వరాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఇస్తారు. ఇక్కడ మనకు కొన్ని చెప్పారు ఆయన. మరి ఒకే 8వ వచనం, 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనములు ఈ విధంగా ఉన్నాం. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరుచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయ శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధమగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థమేమో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. ఇక్కడ పౌలు గారు మనకు చెప్పినటువంటి విషయములు అంటే ఇవన్నీ శక్తి సామర్థ్యాలు, దేవుని వరములు, పవిత్రాత్మ వరములు. ఇవి అందరికీ అన్నీ ఇవ్వబట్టం లేదు, ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కానీ అక్కడ మనము వీటన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే, తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన ఇచ్చుచున్నాడు. కొంతమందికి 2-3 ఉండొచ్చు, కొంతమందికి 1 ఉండొచ్చు, కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమందికి 10 ఉండొచ్చు. ఆల్రౌండర్స్ అంటుంటాం. ఇలాగ రకరకాలుగా. కానీ ఇది దేవుని ఇష్టము. దేవుడు తన ఆత్మ ద్వారా తనకి ఇష్టం వచ్చిన వారికి వరాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వరాలు అందరికీ కావు. ఆనాడు పెంతెకోస్తు దిన మొదటి పట్టణంలో విని ఉన్నాము. పెంతెకోస్తు దినాన భాషలు మాట్లాడారు. అది ఏమిటో పూర్తిగా మనకు తెలియదు, కానీ మొట్టమొదట పవిత్రాత్మ వస్తే, పవిత్రాత్మ ఉంటే భాషలు మాట్లాడాలి అనడం తప్పు. పవిత్రాత్మ ఉంటే అందరూ భాషలు మాట్లాడాలి అంటే తప్పు. అందరికీ లేదా వరం, కొందరికే ఆ వరం ఇస్తారు. ఎవరికనేది దేవుని చిత్తం, ఆయన ఇష్టం. కానీ అందరికీ ఏవో కొన్ని వరాలు, శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు అనేటటువంటిది వాస్తవము. అది మన విశ్వాసము, సత్యము. ఇక ఒక మాట, మనము ఆనాడు పెంతెకోస్తు దినాన జరిగిన విషయాన్ని మనము ఆలోచిస్తే మనకు అక్కడ పూర్తిగా రహస్యం మనకు అర్థం కాదు. కానీ ఒక విధంగా ఏమిటి అనేటటువంటిది, రకరకాల భాషల వారు ఉన్నారు, అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఏమి జరిగింది అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. బహుశా అపోస్తలులు తమ ఒరిజినల్ హీబ్రూ భాష కానీ, అరబిక్ భాష కానీ మాట్లాడి ఉండవచ్చు. కానీ రకరకాల భాషల వారికి అది వారి వారి భాషలో అర్థమై ఉండవచ్చును. ఒకే సమయంలో పేతురు గారు కానీ, అపోస్తులు కానీ అన్ని భాషలు మాట్లాడలేరు. కానీ పేతురు గారు లేక అపోస్తులు ఒక భాషతో మాట్లాడుతూ ఉంటే మిగిలిన వారందరికీ వారి భాషలో అర్థమైంది. లేదా అపోస్తులు
కొంతమందితో కొన్ని భాషలతో మాట్లాడారేమో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ అక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఆ రోజు దేవదేవుడు తన ఆత్మ ద్వారా అక్కడ ఆ వరాన్ని ప్రసాదించారు. అది వాస్తవం. కానీ అలాగే అన్నిసార్లు అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని విధాలా జరగాలంటే అది తప్పు. ఈరోజు కొంతమంది కథోలికులు కూడా ఉన్నారు, అన్యులు కూడా, ఇతర క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏమిటి? ఏవేవో శబ్దాలు చేసి ఇది భాషావరమని ప్రజల్ని మభ్యపెట్టడము, ప్రజల్ని మోసం చేయటం అనేది వాస్తవం. అది వాస్తవం. కాబట్టి ఇక్కడ పౌలు గారు తర్వాత చెబుతారు, భాషావరం ముఖ్యమా, అవసరమా అని అంటాడు. అది అర్థం చేసుకోలేకపోతే ఎందుకు ఆ భాషావరం అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మ మనకు ఉన్నారు అంటే భాషలు మాట్లాడాలని అర్థం కాదు. ఆత్మ మనకు ఉన్నారు అంటే స్వస్థపరచాలనేది కాదు. దాని ద్వారా ఆత్మ మనతో ఉన్నారా లేదనేది కాదు. ఆత్మ వరములు అందరికీ కొన్ని దేవుడు తన ఇష్టం వచ్చిన చొప్పున ఇస్తారు. కానీ మనకు ఆత్మ మనతో ఉన్నారు, మనం ఆత్మతో ఉన్నాము, మనం ఆత్మతో పనిచేస్తున్నాము, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము అనే దానికి గుర్తు ఏమిటి అంటే గలాతీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్పారు. మనము ఇదిగో శరీర కార్యములేవని మన నవీనాలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి దురదృష్టవశాత్తు చాలామంది సాయంత్రము నవీనాలకు రాలేకపోతూ ఉన్నారు, అది వేరే విషయము. కానీ మనలో ఆత్మ ఉందా లేక మనం ఆత్మతో సహకరిస్తున్నామా అనే దానికి గుర్తు ఏమిటంటే ఆత్మ ఫలములు. మరొక మాటలో మనం చెప్పాలి అంటే మొదటిది వరములు దేవుని ఇష్టం. ఇది ఆయన ఉచిత వరము, తన ఇష్టము. దేని కొరకు అవి ఇస్తారు? అందరి మేలు కొరకు. పౌలు గారు చెప్పారు కదా 7వ వచనం, అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఆ శక్తి సామర్థ్యాల వరాలు దేనికోసము? అవి పొందిన వాని కోసం కాదు, అవి పొందిన వాని కోసం కాదు, సంఘం కోసం, ఇతరుల కోసం. కానీ ఆత్మఫలములేమిటి? ఆత్మఫలములంటే మనము ఫలం, మీ అందరికీ తెలుసు. ఒక ఫలం ఎలాగొస్తుందో మనందరికీ తెలుసు. శ్రమపడి ఒక చెట్టును పెంచి దాన్ని చక్కగా పోషించుకుంటే ఆ చెట్టు ఫలాలు ఉంటాయి. అలాగే ఈరోజు మనము దేవుడు మనకిచ్చినటువంటి పవిత్ర ఆత్మను జ్ఞాన స్నానము ద్వారా మనందరము పవిత్ర ఆత్మవరమును పొంది ఉన్నామని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పవిత్రాత్మ మనలో ఉన్నారు. ఆ పవిత్రాత్మ మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఆ పవిత్రాత్మతో కలిసి కష్టపడి శ్రమించి పనిచేస్తే ఫలితం వస్తుంది. ఈ ఫలాలు మాత్రము ప్రతి ఒక్కరికి, ఈ ఫలాలకి ఎక్సెప్షన్ లేదు. క్రైస్తవుడైన ప్రతివాడు, యేసు ప్రభుని విశ్వసించిన ప్రతివాడు, ఆత్మను కలిగిన ప్రతివాడు తప్పకుండా ఇవి ఫలించాలి. ఇవి మనలో ఉంటే మనలో పవిత్ర ఆత్మ ఉన్నారని గ్యారంటీగా చెప్పగలము, చాటగలము, సాక్ష్యం ఇవ్వగలం. మనం ఇవ్వక్కర్లేదు, ఇవే మనకు సాక్ష్యం. ఈ ఫలాలు మనలో ఉంటే మనం ఆత్మచేత నడిపించబడుతున్నాము, మనం ఆత్మతో సహకరిస్తున్నాము, ఆత్మతో కలిసి శ్రమిస్తున్నాము అనేటటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు నీకు భాషావరం లేదనుకోండి, అంత మాత్రం నీకు ఆత్మ లేదని చెప్పడానికి లేదు.
ఒక విజ్ఞానపూర్వకము వాక్కు లేదనుకోండి, మనకు ఆత్మ లేదని చెప్పటానికి లేదు. కానీ ఇదిగో ఈ ప్రేమ, ఆనందం, శాంతి, ఈ ఫలాలు మనలో లేకపోతే మళ్ళా అక్కడ వరాలు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫలాలు మాత్రం అన్నీ. ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. ఫలాలు మాత్రము ప్రతి ఒక్కరిలో ప్రతి ఫలము ఉండాలి. ఆత్మతో ఉంటే ప్రతిదీ ఫలిస్తాం. అక్కడ కొంతమందికే, కానీ ఇక్కడ అన్నీ అందరికీ. ఇక్కడ పవిత్రాత్మ ఇవ్వరు, కానీ పవిత్రాత్మతో కలిసి మనం పనిచేస్తే, పవిత్రాత్మతో కలిసి మనం శ్రమిస్తే ఈ ఫలములు మన జీవితంలో ఉంటాయి. డిఫరెన్స్ అక్కడ దేవుని ఉచిత కృపావరం. అది ఆ శక్తి సామర్థ్యాలు దేవుని ఉచిత కృపావరములు. మనం అడిగినందువల్ల కాదు, మనం శ్రమించినందువల్ల కాదు, మనం ఏం చేసినందువల్ల కాదు. అవి దేవుని ఉచిత కృపావరములు. కానీ ఆత్మఫలములు మాత్రము మనము పవిత్రాత్మను అంగీకరించి ఆయన ప్రేరణకు లోబడుతూ ఆయనతో కలిసి పనిచేస్తే, మనం కలిసి పని చేయకపోతే ఆయన ఏం చేయలేడు, ఇవ్వలేడు. కాబట్టి ఆయనతో కలిసి మనం పనిచేస్తే, ఆయనతో కలిసి శ్రమిస్తే ఈ ఫలాలు మన అందరిలో ఉంటాయి. ఈ ఫలాలు ఉంటే ఈ ఫలాలను బట్టి మనకు ఆత్మ ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు, ఇతరులు కూడా అంగీకరిస్తారు. ఇది డిఫరెన్స్ ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము ఈ ఫలములేమిటో మీ అందరికీ మరి 1 సంవత్సరం నా జ్ఞాపకం ఉన్నంత వరకు 1 సంవత్సరము ఈ ఆత్మఫలాలనే ధ్యానించే మన అంతోని వారి పండుగకి. ఈ సంవత్సరం దానికి ముందున్నటువంటి శరీర కార్యములు మనం స్మరిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి. మొట్టమొదటిది వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఆత్మ వరములకు ఆత్మ ఫలములకు ఉన్నటువంటి తేడా మనం గుర్తిస్తాం. ఆత్మ వరములు దేవుని ఉచిత కృపావరములు, ఆత్మ ఫలములు ఆత్మతో కలిసి మన శ్రమ ఫలములు. అక్కడ కొంతమందికే ఇవ్వబడతాయి, కానీ ఇక్కడ ఆత్మ ఫలములు ఆత్మతో సహకరిస్తే, శ్రమిస్తే అన్ని ఫలాలు మనకు లభించాలి, అన్నీ ఉంటాయి. ఆత్మతో మనం పనిచేస్తే అక్కడ ఆ వరాలు ఇచ్చేది వాళ్ళ కోసం కాదు, ఎవరు పొందుతున్నారో వాళ్ళ కోసం కాదు, సంఘం కోసం, ఇతరుల కోసం. ఇక్కడ ఈ ఫలాలు మన కోసం, మనం శ్రమించాలి, మనలో ఉండాలి, మన కోసం. ఇవి మన కష్టఫలం, ఇది మన శ్రమ ఫలం, మన ఆత్మతో సహకరించిన ఫలితం. ఒక విధంగా ఇవి మన కష్టఫలము, మన శ్రమ ఫలము ఇవి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమం ఈ యొక్క మిగతా విషయాలన్నీ మరి చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ మనము మరి ఆలోచించుకుంటూనే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మనం గుర్తించాల్సింది ఆత్మ లేక యేసు ప్రభువు లేరు. మొట్టమొదటి చూసుకుంటే ఆత్మ లేక సృష్టియే లేదు, ఆ తర్వాత ఆత్మ లేక యేసు ప్రభువు లేరు. పవిత్ర ఆత్మ దిగి వచ్చినందువలననే మరియ తల్లి గర్భములో దేవుని వాక్కు అయినటువంటి యేసు ప్రభు మానవ రూపంగా మొదలుపెట్టారు. ఆత్మ లేకుండా సంఘము లేదు, సంఘము ఆత్మ వలననే ఏర్పడింది. మనకి ఒక చిన్న మాట, మరి యేసు ప్రభు వచ్చి ఏం చేశారు? దేవుని రాజ్యం స్థాపించారు కదా. మరి దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందుడని చెప్పారు.
యేసు ప్రభు చేసిన పని ఒక విధంగా మనము మానవ భాషలో నేను అర్థం చేసుకున్నట్లుగా యేసు ప్రభు 3.5 సంవత్సరాలు చేసిన పని ఒక విధంగా ఒక స్త్రీ గర్భము దాల్చి 9 నెలల తర్వాత ఏ విధంగానైతే ఆ బిడ్డని ప్రసవిస్తుందో అలాగా ఈ 3.5 సంవత్సరాల ప్రభు యొక్క కార్యక్రమము, ఆయన బోధన, ఆయన అద్భుతాలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ఆ విధంగా ఒక విధంగా గర్భము ధరించినట్లుగా యేసు ప్రభు గర్భము ధరించి ఆయన సంఘాన్ని ఆయన గర్భంలో పెట్టినట్టు ఆత్మ వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు ఇది కరెక్ట్ కాదు కానీ ఎగ్జాక్ట్ కాదు కానీ ఒక పోలికలాగా యేసు ప్రభు ఇదిగో 3.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన ఉండి చేసిన పనులన్నీ కూడా స్త్రీ సభకు మూలము ఏర్పాటు చేశారు. ఆ పెంతెకోస్తు దినాన ఆయన చేసినటువంటి కార్యముల యొక్క ఫలితంగా స్త్రీ సభ జన్మించింది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆత్మ లేక యేసు ప్రభు లేరు, ఆత్మ లేక మరి సంఘము లేదు, ఆత్మ లేక బైబిల్ కూడా లేదు. బైబిలు ఆత్మ ప్రేరణ వలననే రాయబడిందని మనం విశ్వసిస్తూ ఉన్నాం. కనుక బైబిల్ లేకుండా, ఆత్మ లేకుండా బైబిలు లేదు. ఆత్మ వలనే జన్మిస్తున్నటువంటి మనము క్రైస్తవులం కూడా ఆత్మ లేకుండా క్రైస్తవము లేదు, క్రైస్తవులు లేరు. అలాగే ఆత్మ లేకుండా క్రైస్తవత్వము లేదు. క్రైస్తవ ఫలములు, ఆత్మ ఫలములు, ఆత్మ వలననే క్రైస్తవ్యము కూడా ఉంటూ ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని మరి ఆత్మను మనము మరి ఆత్మతో మనం ఎంత సహకరిస్తామో అంత ఫలం మనకు లభిస్తుంది. ఆత్మతో మనము ఎంత సహకరిస్తామో అంత ఫలితం మనకు లభిస్తుంది. ఆత్మ లేక మనం ఏమీ చేయలేము. ఆత్మ లేక మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. అందుకే ప్రభు అన్నాడు కదా వార్తలో, ఆయన వచ్చినప్పుడు మీకు అన్నీ నేర్పిస్తాడు, అన్నీ నడిపిస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆత్మ లేకపోతే మన క్రైస్తవ జీవితము కూడా లేదు. మనంతట మనం ఏమీ సాధించలేమని అందరం చెబుతాం. కానీ వాస్తవానికి ఆత్మ ద్వారా మాత్రమే, ఆత్మశక్తితో మాత్రమే, ఆత్మ సహకారం వల్ల మాత్రమే మనము నిజమైన, వాస్తవమైన, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలము. కాబట్టి మరొకసారి ఆత్మ ఫలములు గలాతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం ఉంది. మరలా ఇంటికి వెళ్ళి అందరూ కూడా 19వ వచనం నుంచి శరీర కార్యములేమి, ఆత్మ ఫలములు ఏమి అనే విషయాన్ని మరి జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చదువుకొని మరి దాన్ని ధ్యానించండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్తలు యేసు ప్రభువు, పవిత్రాత్మ, ఇద్దరు ఆదరణకర్తలు దేవుడు మనకు అనుగ్రహించారు.
వారి ద్వారా మనకు ఎన్నో మేలులు, ఉపకారములు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములను, దీవెనలను, ఫలములను ఇస్తూ ఉన్నారు. కాబట్టి కృతజ్ఞత భావముతో ఇంకా మన అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. కృపగల సర్వేశ్వరుడా, ప్రేమగల సర్వేశ్వరుడా, మా యొక్క విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా యొక్క లియో పోపు గారిని, బిషప్పులను, గురువులను, మఠకన్యలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. వారందరికీ కూడా అనేక వరములను దయచేసి ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్క గురువు కూడా వారికి ఇచ్చినటువంటి వరాన్ని వినియోగించుకుంటూ వారికి కావలసిన ఇంకా ఆత్మీయ జ్ఞాన వరాలను, ఆధ్యాత్మిక ఆయుర ఆరోగ్యములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మా విచారణ గురువులను, సహాయ గురువును మీకు సమర్పించున్నాము. మా గురువులకు కావలసిన ఆత్మీయ జ్ఞాన వరములను ఇంకను ఎక్కువగా దయచేయండి. ముఖ్యముగా ఈరోజు ఆర్గనైజేషన్ డే జరుపుకుంటున్న మా ఫాదర్స్ అందరినీ దీవించండి. మా చిన్న ఫాదర్కు కావలసిన ఆత్మీయ శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కృపా సత్య సంపూర్ణుడా దేవా, మేము ఆలకించినటువంటి ఈరోజు పఠనాల ద్వారా మా జీవితంలో మాకు కావలసినటువంటి పవిత్రాత్మను మేము పొందుకొని వాని ద్వారా మా జీవితాలను ముందుకు కొనసాగించే కృపను మాకు దయచేయండి తండ్రి. మాకు కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వివేకాన్ని, సమయస్ఫూర్తిని, విశ్వాసము, ప్రేమ, నిగ్రహము, విమర్శ, దృఢత్వము ప్రభువా, ఈ యొక్క ఆత్మీయ వరాలను మాకు దయచేయండి. మేము దాన్ని గ్రహించుకొని ప్రభువా ఫలించేలాగున మా జీవితాలను మార్చి నీ కృపలో నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయ సముద్రుడా ప్రభువా, నీ దయతో మా ప్రతి క్రైస్తవ బిడ్డను మీ పాదాల చెంత ఎంచుచున్నాము. ఈ క్రైస్తవ జీవితానికి నిదర్శనమైనటువంటి మా యొక్క ప్రేమ విశ్వాసాల ద్వారా ప్రభువా మా జీవితాలను మలుచుకుంటూ ప్రభువా ఈ బైబిల్ను మేము ప్రతిదినము పఠిస్తూ దానిని ధ్యానిస్తూ ప్రభువా వాక్యానుసారము నడిచే కృపను మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వరుడా, మా ఈ చిరు సంఘాన్ని మీకు సమర్పించుకుంటూ రాబోతున్నటువంటి రోజులో మేము మా యొక్క పాలక పునీతుడైనటువంటి అంతోని వారి పండగకు సిద్ధపడుతూ ఉండగా మా సంఘాన్ని అంతటినీ కూడా దీవించండి ప్రభువా. మంచి వాతావరణాన్ని దయచేయండి. ఎటువంటి ఆటంకములు లేకుండా పండుగనంతటినీ కూడా మేము సంతోషంగా, ఆనందముగా జరుపుకుంటూ ఆ యొక్క దేవుని వరాలను, అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని మా కుటుంబాలన్నింటికీ కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క జన్మకు సార్థకమైనటువంటి జీవితాన్ని జీవించేలాగున అందరూ ప్రభా నీ ప్రేమను తెలుసుకొని ఆ విధంగా జీవించేలాగున తోటి వారిని ప్రేమించే మంచి మనస్తత్వాన్ని, ఇతరులు క్షమించేటువంటి తత్వాన్ని, అందరూ తగ్గింపు స్వభావము కలిగి ప్రేమ ఐక్యతలతో ప్రభువా ఎటువంటి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ ఐక్యతతోనూ శాంతితోనూ జీవించే కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి సర్వేశ్వర, అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీ పాదాల చెంత సమర్పించుచున్నాము. అన్ని రోగాల నుండి, అన్ని బాధల నుండి బాధపడుచున్న వ్యక్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి.
నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న వివిధ రుగ్మతలను, వ్యాధులను, బాధలను ప్రభా, మానసిక రోగముతో బాధపడుచున్నటువంటి వారందరినీ మీకు సమర్పిస్తున్నాము. వారందరికీ నీ కృప చూపి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. మా అందరి పాపాలను మన్నించండి. పాపాత్ముల మనసులను మార్చండి. కఠిన హృదయాలను కరిగించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఈనాడు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి మీ శాంతి సమాధానములు, ఆరోగ్యములు మాకు దయచేయండి. మేము చేయు ప్రతి పని ఆత్మచేత నడిపింపబడి మీ మహిమ కొరకు, మా మేలు కొరకు మేము చేయలాగున సహాయమును దయచేయండి. దయగల తండ్రి, మేము అడగకుండానే అనేక వరములు మాకు ప్రసాదించి ఉన్నారు. మేము అడగకుండానే మీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నారు. అలాగే మేము అడగకుండానే వరదాత పవిత్రాత్మను కూడా మాకు దయచేసి ఉన్నారు. ఈ వరములను మేము సరిగా అర్థం చేసుకొని, సరిగా వినియోగించుకొని, మీకు తగిన బిడ్డలుగా మేము జీవించినట్లుగా మాకు సహాయమును దయచేయండి. ప్రభువా, ఇంకా ఈ మీ బిడ్డలలో ఉన్నటువంటి కోరికలను, అవసరాలను మీరే గుర్తెరిగి వారిని దయచేయమని మనవి చేసుకొనుచున్నాము. ఈ పండుగ దినమున కృతగా దివ్య ప్రసాదము స్వీకరించబోతున్నటువంటి బిడ్డలందరినీ దీవించి, వారు సరిగా కొంతవరకైనా దాన్ని అర్థం చేసుకొని చక్కగా వారు స్వీకరించలాగున ఆ బిడ్డలందరినీ దీవించండి. ఇంకను ఈ మనవులను, ఇంకా మా మనసులలో ఉన్నటువంటి కోరికలను మీకు సమర్పిస్తూ మీ చిత్త ప్రకారం వాటిని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయచేయమని మనవి చేసుకొనుచున్నాము. ఆమేన్. నేనున్నది నీలోనేనని నీ కన్నులలో నన్ను దాచావని, నేనున్నది నీలోనేనని నీ కన్నులలో నన్ను దాచావని, నీ చేతులలో నన్ను ముద్రించావని ఇప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నీ తలుపుల నిండా నేనేనని, నా కోసమే నీ ఆలోచనని, నీ తలుపుల నిండా నేనేనని, నా కోసమే నీ ఆలోచనలని, నా సంతోషమే నువ్వు కోరెదవని, నా సంతోషమే నువ్వు కోరినవని,
నాకిప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నేనున్నది నీలో నేనని నా కన్నులలో నన్ను దాచావని. నీ చేతులలో నన్ను ముద్రించావని. ఇప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునడులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఇదివరలో చెప్పాను, దయచేసి కవర్లు మాత్రము పూజా సమయంలో ఇవ్వవద్దు. ఎందుకంటే కొన్ని కవర్లు పోయాయి. ఈ పూజా సమయంలో కవర్లు ఇవ్వద్దు. అది నెల కవర్లైనా కావచ్చు, పండుగ సందా కవర్లైనా కావచ్చు, అర్పణ కృతజ్ఞత అర్పణ కవర్లైనా కావచ్చు. తీసుకొని వచ్చి నాకు కానీ బ్రదర్ గారికి కానీ బయట ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇస్తే కవర్లు కొన్ని పోతూ ఉన్నాయి, మర్చిపోతున్నాం, ఎక్కడో పెడుతున్నారు, మర్చిపోతున్నారు, ఆ తర్వాత పోతున్నాయి. ఒకరోజు 7,000 కవర్ పోయింది. ఎవరో కానుక ఇచ్చారు 7,000 అట. చిన్నఫారు గారు మర్చిపోయి అక్కడ పెట్టేశారు. దయచేసి అది గమనించండి. ఓ మా ప్రభువా, ఈ మా అర్పణలను దయతో స్వీకరింపుడు. మీరు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ మాకు మీ సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమ రహస్యములు గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు మీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు మీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నారు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానమునొసగి వివిధ భాషలు మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో
ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు మీ మహిమను ప్రకటించుచు మీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినటులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై
మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనుడు. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని ఆత్మ లేక మనం ఏమీ చేయలేము. దేవుని ఆత్మతో అన్నీ సాధించగలము. మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించగలము. అందుకు ఆత్మకు సహకరించుకుంటూ శ్రమించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన ఆత్మ ప్రదాత యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో మన కొరకై మరణించి తన ఆత్మను మనకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రేమ విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించు దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నొందుము. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తివంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తివంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు. కలువరిగిరి పైన శాంతినిచ్చాడు. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పరము నుండి దిగి వచ్చిన ఆహారం, పరిశుద్ధమైన జీవమిచ్చు దివ్యాహారం. పరము నుండి దిగి వచ్చిన ఆహారం, పరిశుద్ధమైన జీవమిచ్చిడి దివ్యాహారం. ప్రభుని బోధము భుజించువారు, ప్రభుని భోజనము భుజించువారు, ఆయన సన్నిధిలో జీవమయును. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ
ఆత్మాహారం ఇది ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం ఆత్మాహారం ఇది ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం. ప్రభునందు ప్రియులారా, వచ్చే ఆదివారము త్రియేక సర్వేశ్వరుని పండుగ. త్రియేక సర్వేశ్వరుని పండుగ. ఈ వారముతో మన పాస్కా కాలము అయిపోతుంది. వచ్చే ఆదివారం నుంచి మనము సామాన్య కాలములోనికి వెళ్ళిపోతాం. పాస్కా కాలము అయిపోతుంది ఈ వారముతోని. 11వ తారీఖు బర్నబాస్ గారి పండుగ. బైబిల్ సంబంధించినటువంటి వారు బర్నబాస్ పండుగ. 11వ తారీఖు ఇది అందరికి కాదు, ఆల్రెడీ చెప్పాను. 19వ తారీఖు 9 గంటలకు దివ్య ప్రసాదం తీయబోయే పిల్లలకి కొంతమందికి జ్ఞాన స్నానం లేదు. అందువలన 11వ తారీఖు 9 గంటలకు జ్ఞాన స్నానం ఉంటుంది. కాబట్టి బిడ్డ తల్లిదండ్రులు రావాలి. ఎవరైతే జ్ఞానస్నానం తీసుకుంటున్నారో సప్సానం తీసుకుంటున్నారో జ్ఞాన స్నానం లేని తల్లిదండ్రులు, ఆ పిల్లల తల్లిదండ్రులు రావాలి. అలాగే ఇంకా చిన్న బిడ్డలు ఎవరైనా జ్ఞాన స్నానం లేకపోయినట్లయితే వారిని కూడా తీసుకొని రావచ్చు. 11వ తారీఖు 9 గంటలకు జ్ఞాన స్నానము లేని పిల్లలకు జ్ఞాన స్నానం ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా మీ బిడ్డల్లో ఎవరికైనా జ్ఞాన స్నానం లేనట్లయితే వారిని కూడా తీసుకొని రావచ్చు 11వ తారీఖు 9 గంటలకు. అలాగే దివ్యసప్సాదం తీసిపోయేటటువంటి పిల్లలకు 10, 11 తారీఖుల్లో పరీక్షలు పెడుతున్నాను. ఆ రోజు పిల్లలకి చెప్పాను, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు రావాలి. మీ సమక్షంలోనే ఆ బిడ్డలు ఏమి నేర్చుకున్నారో చూసి దాన్ని బట్టి వారికి దివ్య సప్రసాదం ఇవ్వబడుతుంది. అలాగే దివ్య సప్రసాదము స్వీకరించే రోజు అనగా 13వ తారీఖు పండుగ రోజున బిడ్డల తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఉండాలి. కొంతమంది పేర్లు ఇచ్చారు కానీ రాలేదు. ఓకే. తర్వాత క్యాండిల్ ఏది? క్యాండిల్ దివ్య సప్సాదం తీసేటప్పుడు పిల్లలకు క్యాండిల్ ఉండాలి. అయితే ఎవరో ఈ క్యాండిల్ తయారు చేసి ఇస్తున్నారు. ఒక్కొక్కటి 125 రూపాయలట. ఎక్కడెట్టారు? ఇది ఒక్కొక్కటి 125 రూపాయలట. కావలసిన వారు కొనుక్కోవచ్చును. దివ్య సప్సాదం తీసేటప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు, చేతనైతే. లేదంటే మీ సొంత క్యాండిల్ తెచ్చుకోవచ్చు.
మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఏమిటి? మన చిన్న ఫాదర్ గారు, వెలంగని రాజు ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి బొబ్బిలి వెళుతూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ మీద బొబ్బిలి వెళుతూ ఉన్నారు. మరి వారి కొరకు మనము ప్రార్థిస్తూ, అలాగే వచ్చే ఆదివారము ఫాదర్ గారికి మనము ఫేర్వెల్ ఇస్తాం. వచ్చే ఆదివారము ఫాదర్ గారికి తాత్కాలిక వీడుకోలు ఇస్తాం. ఎందుకంటే మరలా ఎప్పుడైనా ఇక్కడికి విచారణలుగా రావచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఇది తాత్కాలిక వీడుకోలు మాత్రమే. ఓకే. ఇక ముఖ్యమైనటువంటి విషయము, ఈరోజు ఫాదర్ గారి ఆర్డినేషన్ డే. ఫాదర్ గారు ఏరి సిగ్గుపడి దాక్కుంటున్నట్టుకున్నారు. ఎక్కడున్నారు ఫాదర్ గారు? ఫాదర్ కంగ్రాచులేషన్స్, అభినందనలు. 4 పూర్తి అయినవా? 4 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇంకా 3 పూర్తి అయినాయా? 4లోకి ఎంటర్ అయ్యావు. ఓకే. పర్లేదు, పద. సిగ్గుపడకూడదు. పౌలు గారు ఏం చెప్పారంటే, సిగ్గుపడే దగ్గర సిగ్గుపడాలా, సిగ్గుపడకూడదు దగ్గర సిగ్గుపడకూడదు. కదండి. అందరూ అభినందనలతో ఫాదర్ గారికి కంగ్రాచులేషన్స్, అభినందనలు. బ్రదర్లు ఫాదర్ గారిని దుశ్శాలువతోటి, శాలువ తెచ్చానన్నారు. శాలువ 2 ఇవ్వండి. బ్రదర్లు ఈరోజు బ్రదర్లు చేసేయండి ఫాదర్ గారికి సన్మానం. ముందు టవల్ కప్పేయండి, పర్లేదు. బ్రదర్స్ ఏరి, బ్రదర్లు ఏరి. వీడికి పోయాడు మళ్ళా. నేను కూడా బ్రదరే. బ్రదర్ సన్మానం చేయండి ఫాదర్ గారికి. ఎస్. ఫాదర్ గారికి రంగు టవల్ తేవాల్సింది. మోయలేకపోతున్నారు, తీసేందుకు. ఫాదర్ గారికి ఇంకా బలం రావాలా. యువత వారు వండేవండి, అది వండేవండి, అది వండి ఒక ఫోటో తీసుకోండి, ఉంచుకొని. ఎవరి వాళ్ళకే తగులుద్ది, చివరికి ఎవరి వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు అభినందన పాట పాడండి. Congrats to you. Happy congrats to you. Happy congrats to your father. Happy congrats to you. May God bless you. May God bless you. May God bless you, dear Father. Hearty congrats to you. May you celebrate many more ordination days. God bless you. వచ్చే ఆదివారము ఫాదర్ గారికి
వీడ్కోలు. తర్వాత మన పండగ గురించి మరి మనము జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆయన ఒకసారి మన ఉదయం 7 గంటలకు మన ఆర్చ్ బిషప్ బాలగారి పూజ, 9 గంటలకు ఇంగ్లీష్లో మన మల్లవర ప్రకాష్ తండ్రి గారి పూజ, సాయంత్రం ఎండను బట్టి వాతావరణం బట్టి 4:30కు మనము ప్రదక్షిణ. మరి ఫాదర్ గారు చెప్పుంటారు, ప్రదక్షిణలో అక్కడక్కడ కొంతమంది 2-3 చేరి మధ్యలో ఉండి పాటలు పాడుతూ జపం చెప్తూ ప్రదక్షిణ సాగించాలి. అంతేగాని అక్కడ మరి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాదు, ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి ఆ గ్రూపులు ఎవరో తయారైన వాళ్ళు ఎవరైనా సరే ఒక 2-3 మధ్యలో ఉండి అక్కడక్కడ పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ చేసుకొని వెళ్ళిపోవచ్చు. టైం అయిపోతుంది త్వరగా. కాబట్టి ఒక 4:30కు అనుకుందాం, 4:30కి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. తర్వాత 9 గంటల అది అయిపోయిన తర్వాత ప్రదక్షిణ తిరిగి వచ్చిన తర్వాత మనము ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సత్యోపదేశంలో మరి మంచి మార్కులు వచ్చిన వారికి అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది అయిపోయిన వెంటనే మనము దివ్యబలి పూజ ప్రారంభించుకుంటాం. ముఖ్యంగా మరి పండుగ ఎట్టి ఆటంకం లేకుండా జరగాలని మరి అందరూ తప్పకుండా ప్రార్థించండి. మంచి వాతావరణం లభించాలని ప్రార్థించండి. ఇక బిషప్ గారికి ఎవరో కంప్లైంట్ చేశారు, మన వాళ్ళు మన ప్యారిస్లో ఎవరో తెలియదు. ఫాదర్ గారు ఎప్పుడు మరి ఏ ఫాదర్ గారో తెలియదు, ఎప్పుడు చందాల గురించే చెప్తారని కంప్లైంట్ చేశారట. మరి నాకు మరి తప్పదు, పండుగ చందాలు ఇవ్వగలిగిన వారు మరి ఉదారంగా మీ యొక్క పండుగ చందాలు ఇచ్చినట్లయితే మరి బాగుంటుంది. ఈ సంవత్సరము చిన్న ఫాదర్ గారు కొద్దిగా ఇన్నోవేటివ్గా కొన్ని క్రొత్తగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందువలన ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అది మరి నేను మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టను, భారం వేయను మీ మీద. మీ శక్తి కొలది మీరు ఇవ్వండి. మరొక విషయం ఏంటంటే, దివ్యవాణి వారు అడిగారు, దివ్యవాణి వారు లైవ్ ఇస్తారా అని అడిగారు. లైవ్ అంటే మరి ఉదయం నుంచి మనకు సాయంత్రం దాకా లైవ్ ఇస్తారు. మరి ఆ లైవ్కి సుమారు 80,000 ఖర్చు అవుతుంది. మరి నేనైతే చెప్పాను, నేనైతే చెయ్యను, ఎవరైనా ముందుకు వస్తారేమో చూడండి అన్నారు వాళ్ళు.